స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు పురుషుడు లైంగిక సంబంధం పెట్టుకున్నారనుకో, అది హేయము, అది అసహ్యకరమైనది. వాళ్ళని నరకంలో పడేస్తాడు దేవుడు. స్త్రీని పురుషుడికి ఇచ్చాడు. పురుషుడిలో నుంచి స్త్రీని ప్రక్కటెముకని తీసి, ఆదాము ప్రక్కటెముకని తీసి స్త్రీనిగా తయారు చేశాడు దేవుడు. ఎందుకని తయారు చేశాడు? పురుషుడి కోసం. పురుషుడు ఒంటరిగా ఉండకూడదు. పురుషుడు ఒంటరిగా ఉండకూడదు. దేవుడు ఆదాముకి సాటి అయిన సహకారి కావాలని చెప్పి స్త్రీని ఆదాము ప్రక్కటెముక నుంచి తీసి స్త్రీనిగా తయారు చేశాడు. కానీ ఇప్పుడున్న కొంతమంది మనుషులు మగాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. అది చాలా తప్పు. దేవుడు మగవాడి కోసం ఆడవారిని పుట్టించాడు. ఆడవారిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. మగవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. వాళ్ళు పరలోక రాజ్యానికి అనర్హులు. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. చూడండి ఇక్కడ ఒకసారి, స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు పురుషునితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. పురుషుడు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. పురుషుడు శారీరకంగా కలవకూడదు. నీ బైబిల్ చెప్తుంది, నేను చెప్పడం కాదు. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము, అది అసహ్యకరమైనది. దేవుడు చెప్తున్నాడు, స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది అసహ్యకరమైనది. స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు పురుషుడితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు. నేను నీ కోసం స్త్రీని తయారు చేశా, స్త్రీని మాత్రమే వివాహమాడు అని దేవుడు చెప్తున్నాడు. ఏ జంతువు నందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు, అది విపరీతము. అలా చేయకూడదు. జంతువు ఎదుట స్త్రీ వెళ్ళి దాన్ని పొందేటట్లుగా, నన్ను పొందు, నా మీద ఏదో ఒకటి చెయ్యి అని స్త్రీ నిలబడకూడదు. అలా నిలిచిందనుకో, అది దేవుడికి చాలా అసహ్యకరమైంది. వాళ్ళని కూడా నరకంలో పెట్టేస్తాడు దేవుడు. కొంతమంది స్త్రీలు కుక్కలతో, గుర్రాలతో, ఇంకా కొన్ని జంతువులతో వాళ్ళు శారీరకంగా కలుస్తున్నారు. అందుకనే దేవుడు ముందుగానే చెప్పాడు, ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తే నిన్ను నరకంలో పెట్టేస్తా, నరకంలో యాతన అనుభవించేలా చేస్తా, నీ ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి అని దేవుడు చెప్తున్నాడు. మీకు ఒక విషయాన్ని చెప్తాను. మీ ఫ్యామిలీలో ఎవరైనా రౌడీ చంపేశాడు అనుకో, నువ్వు పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. పగ తీర్చుకొనుట నీ పని కాదు, పగ తీర్చుకొనుట యెహోవా పని. దేవుడికి వదిలే. నువ్వు చంపేస్తే చచ్చిపోతాడు, కానీ నువ్వు చంపకపోయినా తనంతట తానే చచ్చిపోతాడు. అది ఎలాగో చెప్తాను విను. దేవుడు ఏదో ఒక రోజున అతని ప్రాణాన్ని తీసుకుంటాడు. అప్పుడు అతను చచ్చిపోతాడు. నువ్వు చంపినా చచ్చిపోతాడు, నువ్వు చంపకపోయినా కూడా చచ్చిపోతాడు. దేవుడు చంపేస్తాడు. అప్పుడు అతన్ని యుగయుగాలు, కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు నరకంలో యాతన అనుభవించేలాగా అగ్నిలో కాల్చేస్తాడు. నువ్వు పగ తీర్చుకోనవసరం లేదు, దేవుడికి విడిచిపెట్టు. దేవుడే వాడిని నరకంలో పెడతాడు. ఇంకా మారతాడేమో, ఇంకా మారి నా దగ్గరికి వస్తాడేమో అని చెప్పి నరహంతకుల్ని, మర్డర్స్ చేసే వాళ్ళని, వీళ్ళందరి ప్రాణాలని ఆయన
తీసుకోకుండా ఆలోచిస్తున్నాడు. ఎప్పుడన్నా మారు మనస్సు పొంది నా దగ్గరికి వస్తారేమో, పాపాలు కడుగుకుంటారేమో అని విడిచిపెడుతున్నాడు. ఇప్పటికైనా సరే ఎవరైనా ఎలాంటి పాపం చేసినా సరే యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఇప్పుడు చచ్చిపోయావనుకో, ఇప్పుడే నరకానికి వెళ్ళిపోతావు. ఈరోజే ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నీవు సంపాదించుకున్నవన్నీ ఎవరి వగును? ఎవరివి అవుతాయి? నువ్వు సంపాదించుకున్న ఆస్తులు పాస్తులు, నువ్వు సంపాదించుకున్న ధనం, నువ్వు సంపాదించుకున్న 100 ఎకరాల స్థలాలు ఎవరి వగును? నువ్వు సంపాదించుకున్నది ఏది పట్టుకెళ్ళిపోలేవు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడిగితే నీవు సంపాదించుకున్నవన్నీ ఎవరి వగును? ఎవరివి అవుతాయి నువ్వు సంపాదించుకున్నవన్నీ? అందుకనే నీ ప్రాణాలు దేవుని చేతుల్లో ఉన్నాయి. దేవుడు ఒక్కసారి నీ ప్రాణాన్ని, నీ ఆత్మని లాగేసాడనుకో, ఎవ్వరు ఏం చేయలేరు. ఆ శరీరం కుప్పకూలిపోద్ది, నేల మీద పడిపోద్ది. ఆత్మ ఉన్నంత వరకే ఈ శరీరం జీవించగలదు. ఆత్మ వెళ్ళిపోతే చచ్చిపోయాడు అంటారు. పోయాడు, ఎక్కడికి పోయాడు? ఎక్కడికి పోయాడో దేవుడికి తెలుసు. బైబిల్ చదువుకునే వాళ్ళకి తెలుసు, కానీ చాలామందికి తెలియదు. చచ్చిపోయాడు అంటారు, ఎక్కడికి పోయారో ఎవరికి తెలియదు. ఒక బైబిల్ చదువుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాడు నరకానికి వెళ్ళిపోయాడా, పరదైసుకు వెళ్ళిపోయాడా అనేది. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. స్వాభావిక ధర్మమును విడిచి స్త్రీలు లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. స్వాభావిక సంబంధాన్ని విడిచి పురుషులు లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. పురుషులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని దేవుడు నరకంలో పెట్టేస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? నరకంలో పెట్టేస్తానంటున్నాడు. వాళ్ళు తప్పులు చేస్తూ ఒకరి ఎడల ఒకరు కామతప్తులైపోయారు. కామంతో విర్రవీగిపోతున్నారు. ఇలాంటి వాళ్ళని దేవుడు నరకంలో పెట్టేస్తానంటున్నాడు. నరకంలో పెడుతున్నాడు. ఇప్పటికీ చచ్చిపోయిన చాలా మంది నరకంలో పడిపోతున్నారు.